సార్ నా ఒక ప్రశ్న ఏంటంటే, ముస్లింలు తినే జంతువుల్లో హలాల్ చేసి కొన్ని జంతువుల్ని తింటారు కదా, చేపని ఎందుకు హలాల్ చేయరు? సోదరుడు ఏదైతే ప్రశ్న అడుగుతున్నారో, ముస్లింలు జంతువుల్ని మేక కోడిని జుబా చేసి తింటారు, కానీ చేపల్ని మాత్రం హలాల్ చేసి తినరు ఎందుకని సోదరుడు అడుగుతున్నారు. చూడండి, ముఖ్యంగా హలాల్ అంటే ఏంటి, హరామ్ అంటే ఏంటో మనకు తెలుసుకోవాలి. ఉదాహరణకి హలాల్ అంటే తినడానికి యోగ్యమైనటువంటివి మరియు అల్లా సుబ్హానహు వ తఆలా అనుమతించిన దాన్నే మనం హలాల్ అని అంటాము. మనం మేకను మరియు కోడిని మన కోసం హలాల్ కాబట్టి దాన్ని బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని జుబా చేయడం జరుగుతుంది. అంటే ఒక కోడి మరియు ఒక మేకను ఎలా జుబా చేస్తారు? బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అని ఆ యొక్క మేక మరియు ఒక కోడి యొక్క కంఠ రక్తనాళం ఉందో ఆ కంఠ రక్తనాళాన్ని సగం భాగం కోయడం జరుగుతుంది. ఎప్పుడైతే కోడి లేదా మేక యొక్క మెడను సగం కోసినట్లు ఏమవుతుందంటే వెంటనే గుండె ఆగిపోదు, కాసేపు పని చేస్తుంది కాబట్టి ఆ గుండె పంపింగ్ అనేది ఆగిపోదు కాబట్టి బ్లడ్ ఫ్లో మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది, బ్లడ్ రక్తం అనేది పూర్తిగా బయటికి వచ్చేస్తుంది. అలా కాకుండా కొంతమంది ఒకేసారి మేకను మరియు కోడిని ఒకేసారి ఝట్కా ఇచ్చి కొట్టినట్లయితే ఏమవుతుందంటే వెంటనే గుండె ఆగిపోయి బ్లడ్ సర్క్యులేషన్ అనేది అక్కడే ఆగిపోతుంది, తద్వారా రక్తం అనేది బయటికి రాదు. 1400 సంవత్సరాల క్రితం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అద్భుతమైనటువంటి సైంటిఫిక్ పద్ధతిని చూపించారు. మీరు జంతువుల్ని జుబా చేసేటప్పుడు సగము తలనే మీరు కోసినట్లయితే గుండె కాసేపు పనిచేస్తుంది కాబట్టి రక్తం మొత్తం బయటికి వస్తుంది. ఎందుకు రక్తం బయటికి వస్తుంది, రక్తం ఎందుకు తినకూడదంటే, మీరు అనారోగ్యంగా ఉన్నప్పుడు వెంటనే ఏం చేస్తారు, మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. డాక్టర్ గారు ఏం చేశారు, రక్తాన్ని టెస్ట్ చేశారు. రక్త పరీక్షలు, బ్లడ్ టెస్ట్ అని ఎందుకు అంటారు అంటే మనిషి యొక్క రోగాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయి, రక్తంలో ఉంటాయి. కాబట్టి రక్తం తినకూడదు. ఖురాన్లోని సూర మాయిదా సూర 5:90లో హుర్రిమత్ అలైకుముల్ మైతతు వద్దం వలహ్ముల్ ఖింజీర్ వమా ఉహిల్లా బిగైరిల్లాహి బిహి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ఏది తినకూడదో చెప్తున్నాడు. మృత పశువుని, చచ్చిపోయినటువంటి మృత పశువుని తినకూడదు, రక్తాన్ని తినకూడదు, పంది మాంసాన్ని తినకూడదు. అల్లా పేరు కాకుండా ఇతరుల పేరుతో జుబా చేసినటువంటి అవన్నీ కూడా మీకోసం హరామ్ అని చెప్తున్నాడు. అద్భుతమైనటువంటి పద్ధతి ఏదైతే ఉందో మనం జుబా చేయాలి. ఎందుకంటే టాక్సిక్ యాసిడ్స్, అదేవిధంగా యూరిక్ యాసిడ్స్ అనేవి రక్తంలో ఉంటాయి. ఆ రక్తాన్ని కనుక మనం తిన్నట్లయితే ఆ యొక్క టాక్సిక్ యాసిడ్లు, యూరిక్ యాసిడ్లు అన్నీ కూడా మనిషి యొక్క ఆరోగ్యానికి చాలా ప్రభావం చూపుతాయి. ఆరోగ్యం అనేది చెడిపోతుంది. కాబట్టి కొన్ని హోమ్లు కొంతమంది రక్తాన్ని పట్టి రక్తాన్ని తింటారు, నౌజుబిల్లా, రక్తాన్ని కూడా తింటుంటారు. రక్తం అనేది ఇస్లాంలో హరాం. అయితే మరి చేపను ఎందుకు హలాల్ చేయరండి? ముస్లింలు బ్రతికున్నటువంటి జీవిని వారు సగం భాగం కోసి హలాల్ చేసి తింటారు. చాలా మంచిగా ఉంది, చాలా మంచి పద్ధతి. కానీ అదే ముస్లింలు చనిపోయిన చేపను కూడా తింటారు. చేపని ఎందుకు హలాల్ చేయరు అని సోదరుడు ఏదైతే అడుగుతున్నారో, నిజంగా చెప్పాలంటే చేప అనేటటువంటి జీవి ఇతర జీవులతో భిన్నమైనటువంటి జీవి. ఈ విషయాన్ని ముందు మనం తెలుసుకోవాలి. ఒకవేళ చేపని జుబా చేస్తేనే తినాలి అనేటటువంటి కండిషన్ ఉన్నట్లయితే ప్రపంచంలో ఎవరు కూడా, ఏ ముస్లిం కూడా చేపని తినలేడు. ఎందుకంటే ఫిష్ అనేది భూమి మీద ఉండేటటువంటి ప్రాణి కాదు, అది నీళ్ళలో ఉండేటటువంటి, సముద్రంలో ఉండేటటువంటి ప్రాణి. ఎందుకంటే దాన్ని ఎప్పుడైతే మనం నీటి నుండి బయటికి తీసేసామో ఏమైపోతుంది, అది చనిపోతుంది. హలాల్ చేయలేము కాబట్టి ఎవరు కూడా దాన్ని తినలేరు. 1400 సంవత్సరాల క్రితమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఫిష్ని, చేపను ఎందుకు హలాల్ చేయకూడదు అంటే చనిపోయినటువంటి చేపను కూడా తినవచ్చు అని ఎందుకు చెప్పారు? ముఖ్యంగా ఖురాన్లోని సూరే మాయిదా సూర నంబర్ 5 ఆయత్ నంబర్ 96లో సముద్ర జీవులు మీకోసం హలాల్ అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేశాడు. అవునండి, సముద్రంలో కొన్ని పాములు కూడా ఉంటాయి, కప్పలు కూడా ఉంటాయి, అవి కూడా హలాల్ అంటే కాదు. సముద్రంలో ఉన్నటువంటి పాములు, కప్పలు హలాల్ కాదు. సముద్రంలో ఉన్నటువంటి చేపలు, సముద్రంలో ఉన్నటువంటి పీతలు, సముద్రంలో ఉండేటటువంటి రొయ్యలు మీకోసం హలాల్. అయితే సముద్రంలో ఉన్నటువంటి చేప అది చనిపోయినా ఎందుకు హలాల్, చనిపోయినా దాన్ని ఎందుకు తినొచ్చు, దాన్ని జుబా చేయాల్సిన అవసరం ఎందుకు లేదు అంటే, చేపకు మరియు ఇతర జీవులకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, చేపలో ఒకే కర్ణిక, ఒకే జఠరిక ఉంటుంది. అంటే ఒకే యాట్రియం, ఒకే వెంట్రికల్ అనేది చేపలే ఉంటుంది. కాబట్టి ఇతర జీవులు ఏవైతే ఉన్నాయో అందులో 2 కర్ణికలు, 2 జఠరికలు అనేవి ఇతర జీవుల్లో ఉంటాయి. మరో విషయం ఏంటంటే, చేప అనేది ఏక రక్త ప్రవాహ వ్యవస్థ కలిగినటువంటి జీవి. ఇతర జీవులు ద్విరక్త ప్రవాహ వ్యవస్థ కలిగినటువంటి జీవులు అన్నమాట. ఒక చేపను మీరు తీసుకున్నట్లయితే అందులో ఒకే కర్ణిక ఉంటుంది, ఒకే జఠరిక అనేది ఉంటుంది. అంటే ఏదైతే మనం ఆట్రియం అని, వెంట్రికల్ అని అంటామో, ఇతర జీవుల్లో 2 జఠరికలు, 2 కర్ణికలు ఉంటాయి. అదేవిధంగా చూసినట్లయితే చేప తన ఏదైతే సముద్రంలో లేదా నీటిలో ఉంటుందో, చెరువులో ఉంటుందో, చేప తన మొప్పల ద్వారా 80% ఆక్సిజన్ని పీల్చుకుంటుంది.
పీల్చుకుంటుంది. ఎప్పుడైతే చేపను మనము ఫిష్ని బయటికి తీసామో అది చనిపోయినప్పటికీ దాని యొక్క రక్తం అనేది గుండె దగ్గర ఆగిపోతుంది. ఆ తర్వాత మిగతా రక్తం మొత్తం కూడా తల దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. ఎప్పుడైతే మనం ఆ చేపను కోస్తామో చనిపోయిన తర్వాత ఆ యొక్క తలలో ఉన్న రక్తం బయటికి వచ్చేస్తుంది. శరీరంలో ఎక్కడ కూడా రక్తం ఉండదు. కాబట్టి చేప అనేది, ఫిష్ అనేది హలాల్ చేయకున్నా జుబా చేయకున్నా మనం తినొచ్చు. సుబ్హానల్లా. ఈరోజు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి చెప్తున్నారు. ఆ పరిశోధనలు ఏంటి అంటే చేపను జుబా చేయకున్నా ముస్లింలు ఎందుకు తింటారు అంటే అది ఏక రక్త ప్రవాహ వ్యవస్థ కలిగినటువంటి జీవి. ఇతర జీవులు కోడి అయినా మేకైనా ద్విరక్త ప్రవాహ వ్యవస్థ కలిగినటువంటి జీవులు. కాబట్టి నేటికి 1400 సంవత్సరాల క్రితం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా ఇలాంటి అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేశాడు. కాబట్టి అల్లాహు అక్బర్, అల్లాహ్ అందరికంటే గొప్పవాడు. మీ ప్రశ్నకు జవాబు దొరికిందని ఆశిస్తున్నాను. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.